ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లలో అనర్హుల ఏరివేతకు ఏపీ ప్రభుత్వం వేగం పెంచింది. ముఖ్యంగా దివ్యాంగ పింఛన్లలో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన ప్రభుత్వం ఫిబ్రవరి 2025 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సదరం శిబిరాల ద్వారా వైకల్య పునః పరిశీలన చేపట్టింది. ఈ ప్రక్రియలో వైకల్యం 40% కంటే తక్కువగా ఉన్నవారిని గుర్తించి నోటీసులు పంపించినా కొంతమంది లబ్ధిదారులు శిబిరాలకు హాజరు కాలేదు. ఫలితంగా ఆగస్టు నెలలో పింఛన్లు నిలిపివేయబడ్డాయి. అయితే కొంతమంది సచివాలయాల వెల్ఫేర్ అసిస్టెంట్ల సహకారంతో జిల్లా అధికారులకు రిపోర్ట్ ఇవ్వడం ద్వారా పింఛన్లు పొందగలిగారు. ఇక నోటీసులకు ఇప్పటికీ స్పందించని లబ్ధిదారులకు రెండోసారి నోటీసులు పంపించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వీటిలో సదరం శిబిరాల్లో వైకల్య పరీక్షలకు హాజరు కావాలని తేదీలు మరియు కేటగిరీల వివరాలను స్పష్టంగా పేర్కొన్నారు. మరోవైపు సదరం కేంద్రాలలో వైకల్య పరీక్షలు పూర్తయినా ఆ సమాచారం ఆన్లైన్లో అప్డేట్ చేయకపోవడంతో కూడా కొంతమందికి ఆగస్టు పింఛన్లు అందలేదు. వైద్యుల కొరత, ఇతర కారణాలతో కొన్ని ప్రాంతాల్లో పునః పరిశీలనలో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం.